వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ పరిధిలోని భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా రవీందర్ ముద్రాజ్ మాట్లాడుతూ అప్పటి నైజాం పాలనలో హైదరాబాద్ ను విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల PET ఉపాధ్యాయులు రమేష్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన చేసిన దేశానికి సేవ చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన ఒక ఉక్కు మనిషి, అటువంటి మహనీయుని మనం గుర్తించుకోవడం, విద్యార్థులకు చెప్పడం మన ధర్మం. కాబట్టి ఈ సందర్భంగా ఈ నార్త్ సిటీ విద్యార్థులు ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ప్రమాణం చేస్తూ ఈరోజు దేశానికి అందించినటువంటి సేవలు కానీ, మనము ఆ యొక్క నైజాం పాలనలో ఉన్నప్పుడు, ప్రత్యేక దేశం ఉన్నప్పుడు దీన్ని హైదరాబాద్లో విలీనం చేసిన ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిల్లలు చదువుకోవడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని తిలకించిన వారు కూడా గ్రహించాలని కోరుకుంటూ జై వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు సూరారం నార్త్ సిటీ విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఆయన యొక్క సేవలు, ఆయన చేసినటువంటి కృషి, ఆనాడు నైజాం ప్రభుత్వాన్ని మెడలుంచి ఆ యొక్క హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో కలపడం, అందుకే అతనికి ఉక్కు మనిషిగా పేరు రావడం జరిగింది. కావున ఆయన అడుగుజాడల్లో ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని, ఆయన యొక్క దారిలో నడవాలని, ప్రతి విద్యార్థి కూడా ఇటువంటి మహానాయకుల చరిత్రను చదవాలని ఈరోజు మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఆయన సేవలు ఎప్పుడు గుర్తుండాలని, ఆయనను ఎప్పుడు స్మరించాలని. జై హింద్.